ప్రార్థించాలి. దీని గురించి నేను ఎక్కువగా చెప్పక్కర్లా. ప్రతిరోజు ప్రార్థన. ఏమంటే నేను రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తానండి అని అంటాం. ఏ టైంలో చేస్తారండి 3 సార్లు ప్రార్థన? ఎప్పుడు చేస్తారండి 3 సార్లు ప్రార్థన అని అన్నాం అనుకోండి. నేనండి పొద్దున్న టిఫిన్ తినే ముందు ఒకసారి ప్రార్థన చేసుకుంటానండి. తింటున్నా చక్కగా అరుగుదల అవ్వాలి, ఆరోగ్యం కలగాలని. సరే, ఒక ప్రార్థన అయిపోయింది. రెండో ప్రార్థన ఎప్పుడు చేసుకుంటారండి? మధ్యాహ్నం భోజనం కూర్చుంటానా పళ్ళెం ముందు పెట్టుకొని, ఆ పళ్ళెం ముందు పెట్టుకొని, పళ్ళెం మీద చేతులు పెట్టుకొని, ఈ తిన్నదంతా నాకు అరుగుదల అవ్వాలి. 2 ప్రార్థనలు దేనికి చేశారు చెప్పండి? 2 ప్రార్థనలు దేనికి చేశారు? తినడం కోసమే. ఇక 3వ ప్రార్థన ఉంది. 3వ ప్రార్థన ఏంటి తెలుసా? రాత్రి పడుకునే ముందు ఏమంటారంటే, అయ్యా పగలంతా అలసిపోయి వచ్చాను, ఇదిగో వ్యాపారం చేసి వచ్చాను, ఉద్యోగం చేసి వచ్చాను, తిరిగి కష్టపడి వచ్చాను, ఇక ప్రార్థన చేసే ఓపిక నాకు లేదు, ఇదిగో పడుకుంటున్నా, నీ దూతలందరిని తీసుకొచ్చి నాకు కాపలా పెట్టు, నీ సైన్యం అంతటిని తీసుకొచ్చి నాకు కాపలాగా పెట్టు, నా ఇంటికి నువ్వు ఒక గోర్ఖాలాగా లాఠీకర్ర పట్టుకొని తిరుగుతూ ఉండు, నేను పడుకుంటా అని. ఈ ప్రార్థన ద్వారా మనం కృపను పొందుకుంటామా? ఈ ప్రార్థన ద్వారా మనం శాశ్వత కృపను అనుభవించగలుగుతామా? ఈ సంవత్సరం మన ప్రార్థనలో మార్పు కలుగును గాక. ఈ సంవత్సరం మన భక్తి జీవితంలో మార్పు కలుగును గాక. ఈ బ్రతికి ఉన్న ఈ ఆయుష్, బ్రతికి ఉన్నటువంటి ఈ కృపను ఆయన కొరకు వినియోగించుకునేటట్లుగా దేవుడు నడిపించును గాక. ప్రతిరోజు మనం కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకోవాలండి. ఇదిగోండి, ఆయన అక్కడ ప్రార్థన చేసుకుంటాడండి, నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటాను, పిల్లలు అక్కడ ప్రార్థన చేసుకుంటారండి అని అనుకుంటాం. కానీ మనందరం కలిస్తేనే కుటుంబంలో మనందరం ఎన్ని గంటలు చేసాం అని దేవుడు అడగట్లా. మనం ఐక్యపడి ఒక్క నిమిషం చేసినా చాలండి. ఏక మనస్సుతో చేసిన ప్రార్థనలకు జవాబు వచ్చాయి. సంఘం అంతా కలిసి అత్యాశక్తులు చేసిన ప్రార్థనలకు జవాబు వచ్చాయి. కొర్నేలి చేసిన ప్రార్థనకి దేవుని దిగి వస్తే, కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని సందులో ఆయన మాటలు విని ప్రార్థన చేయడానికి కూడుకున్నాడు. ఈ రోజున నోవాహు తన కుటుంబంతో కలిసి ప్రార్థించాడు. అలాంటి ప్రార్థన దావీదు అంటాడు, అయ్యా నీ సన్నిధిని నా కుటుంబం నిత్యము కనబడినట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించవా అని కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున ఈ సన్నిధిలో ఈ మాటలు వింటున్న మనం మన కుటుంబంలో ప్రతిరోజు ఐక్యత కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థించే వారిగా మార్చబడుదుము గాక. ఆ ప్రార్థన ద్వారా మనం ఏమవుతుందో తెలుసు, మన కుటుంబంలో ప్రేమ ఏర్పడుతుంది. ఐక్యత ఉన్న చోట ప్రేమ ఉంటుంది. ఐక్యత ఉన్న చోట గొడవలు ఉండవు. ఐక్యత ఉన్న చోట ఇదిగో నువ్వు 2 ముక్కలు ఎక్కువ వేస్తున్నావు, నాకు ముక్కలు ఎక్కువ లేదు అనే మాట ఉండదు. ఐక్యత ఉన్న చోట నువ్వు అంత తిన్నావు నేను తిన్నా అనే మాట ఉండదు. ఐక్యత కలిగిన చోట ఒక ముక్కలు ఎక్కువ వేసుకున్నాడా, పోనీలే మనోడే కదా, తింటే తిన్నాడులే, వాడు తినగలిగినోడు తిన్నాడు అనేది సరిపెట్టుకుంటాం. అదే ఐక్యత లేదనుకోండి, అక్కడే మొదలవుద్ది, చెల్లరేగొద్ది. ఈ రోజున దేవుని సందులో ఉన్న మన జీవితంలో మన ప్రార్థనకి జవాబు కలగాలంటే మన కుటుంబంలో ఐక్యత ఉండాలి. ఆ ఐక్యత కలిగిన ప్రార్థనాత్మ కలిగితే మన కుటుంబాల నిత్యము కూడా ఈ సంవత్సరం అంతా ఒక స్వర్గసీమగా దేవుడు మార్చునుగాక. మీ ఇంటిని దేవుడు ఒక పరలోకంగా మార్చునుగాక. మీ ఇంట్లో దేవుని దూతలు తిరుగుతున్నట్లుగా మీరు తిరుగుతుంటే ఆ అట్టి ఆనందం చేత మీరు నింపబడుదురుగాక. ఒక భక్తుడు అంటాడు, అయ్యా పరలోకంలోని ఆనందం ఈ భూమిలో నా కొరకు తీసుకురావా, పరలోకంలోని ఆనందం చేత నన్ను నింపవా అని అంటాడు. అంటే పరలోకంలోని ఆనందం అంటే ఎప్పుడు మనం చనిపోయినాక పరలోకం వెళ్ళాక అక్కడ ఆనందం కాదండి, ఇక్కడున్నప్పుడే పరలోక ఆనందాన్ని మనము అనుభవించేటట్లు దేవుడు చేయునుగాక. దేవుని సందులో ప్రతిరోజు స్తుతించండి. దేవుని సందులో ప్రతిరోజు కుటుంబంగా కలిసి ఐక్యపడి ప్రార్థన చేయండి. నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, ఐక్యపడి చేసే ప్రార్థన అపవాదికి తరిమి కొట్టగలిగేటువంటి ప్రార్థనగా మార్చబడుతుంది. ఐక్యపడలేదనుకోండి, ఒకళ్ళు ఈ మూల ఉంటారు, ఒకళ్ళు ఆ మూల ఉంటారు, ఇంకొకళ్ళు ఆ మూల ఉన్నారనుకోండి, వాడు ఏమనుకుంటారు తెలుసా, ప్రార్థన ఎవరు ఎక్కువ చేస్తున్నారు అని చూసి ప్రార్థన ఎక్కువ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ప్రార్థన చేయకుండా పక్కన వాళ్ళ దగ్గరికి వచ్చి పలకరిస్తాడు, ఏంటి ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఇవన్నీ కదలేసి ఆత్మీయ జీవితాన్ని పోగొడతాడు. అందుకే మన ఇంట్లో ఈ సంవత్సరంలో ప్రార్థించే కృపతో దేవుడు మనల్ని నింపునుగాక.